ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆదిమ క్రైస్తవ హతసాక్షులు అను అంశమునకు సంబంధించి 6వ ఎపిసోడు పెర్పెతువా ఫెలిసిటీ హతసాక్షి మరణము. పెర్పెతువా ఫెలిసిటీ హతసాక్షి మరణము. పెర్పెతువా ఫెలిసిటీ, ఇవి పేర్లు వింటున్నారా? పెర్పెతువా అనే ఆమె ధనవంతురాలైన ఒక స్త్రీ. ఫెలిసిటీ అనే ఆమె సర్వెంటు, ఆమె యొక్క దాసి. వీళ్ళు ఉత్తరాఫ్రికాలోని కార్తేజ్ పట్టణానికి చెందినవారు. క్రీస్తు శకం 2వ శతాబ్దం చివరి నుంచి 3వ శతాబ్దం ప్రారంభం వరకు జీవించిన వారు. క్రీస్తు శకం 2వ శతాబ్దం చివరి నుంచి 3వ శతాబ్దం ప్రారంభం వరకు జీవించిన వారు. వీరి పేర్లు చెప్తున్నాను. పెర్పెతువా ఫెలిసిటీ. పెర్పెతువా అనే ఆమె ధనిక స్త్రీ, సంపన్న స్త్రీ. ఫెలిసిటీ ఆమె దాసి. పెర్పెతువా యజమానురాలు, ఫెలిసిటీ ఆమె సర్వెంట్. ఫెసిలిటీ కాదు, వింటున్నారా? కొంతమంది ఫెసిలిటీ అనుకుంటారు, ఫెలిసిటీ. ఈ రెండు పేర్లు వీళ్ళిద్దరూ మంచి పునీతులండి. పెర్పెతువా ఫెలిసిటీ ఉత్తరాఫ్రికాలోని కార్తేజ్ పట్టణంకు చెందినవారు. వీళ్ళ యొక్క జీవితం మనకెంతో మాదిరి అయి ఉన్నది. వీళ్ళు ప్రభువును నమ్ముకున్నారు. అన్యమతము నుంచి ప్రభువును నమ్ముకున్నారు. ప్రియా స్నేహితుడా, సోదరి, ప్రభువును నమ్ముకున్నావా? నీవు ప్రభు మీద ఆధారపడుతున్నావా? ప్రభు కొరకు జీవిస్తున్నావా? ప్రభువును వాడుకుంటున్నావా? వాడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు యేసు ప్రభువుని. ప్రభు కొరకు జీవించాలి మనం. అయితే వీళ్ళు జీవిస్తున్న కాలములో సెప్టిమస్ సెవరస్ అనే రోమా చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. సెప్టిమస్ సెవరస్, ఈ పేర్లు కొంచెం గుర్తుంచుకోవాలి మీరు. సెప్టిమస్ సెవరస్ అనే రోమా చక్రవర్తి వీళ్ళ కాలంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఈ సెప్టిమస్ సెవరస్ కాలంలో క్రైస్తవులకు హింసలు మొదలయ్యాయి. క్రైస్తవులను హింసించమని సెప్టిమస్ సెవరస్ అనే రోమా చక్రవర్తి ఆర్డర్ జారీ చేశాడు, ఆజ్ఞ. కనపడ్డాక క్రైస్తవులను హింసించండి, చంపేసేయండి. హింసించటం, చంపటమే. వింటున్నారా? మొదటి 4 శతాబ్దాల వరకు కూడా సుఖంగా బ్రతికిన క్రైస్తవులు లేరండి ఆ కాలంలో. మొదటి 4 శతాబ్దాల్లో, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం ప్రారంభం వరకు సుఖంగా బ్రతకల. లక్షల కొలది క్రైస్తవులు ప్రాణాలు పెట్టారు ప్రభు కొరకు. మీ రోమా పట్టణంలోనికి వెళితే, రోమ్ పట్టణంలో క్యాటకూమ్స్ అని ఉంటాయి. క్యాటకూమ్స్ అంటే భూగర్భంలో సొరంగాలు చేసుకుని రహస్యంగా క్రైస్తవులు జీవించారు. ఈ హింసలకు తట్టుకోలేక అక్కడే ప్రాణాలు అర్పించారు. అక్కడే వాళ్ళని సమాధి చేశారు. ఆ క్యాటకూమ్స్లో ప్రత్యేకంగా మీరు రోమ్ వెళ్తే కనపడతాయి. ఎంతమంది లక్షల కొలది సమాధులు ఉంటాయండి అక్కడ క్యాటకూమ్స్లో. రోమా సామ్రాజ్యం లక్షల కొలది క్రైస్తవులను చంపేసిందండి. రోమా చక్రవర్తులు చంపేశారండి. రోమా చక్రవర్తులు అన్యులండి, వింటున్నారా? మొదటి 4 శతాబ్దాల్లో అన్యులు రోమా చక్రవర్తులు క్రైస్తవులను చంపారు. రోమా చక్రవర్తులు అనగానే రోమా బిషప్లు రోమా సంఘం చంపిందనుకో మాకండి. రోమా సంఘం చంపలా.
రోమా చక్రవర్తులు అన్యులు క్రైస్తవులను చంపారు. కాబట్టి అందులో ఈ పెర్పెత్వా ఫెలిసిటీని దగ్గరకు వచ్చారు. వీళ్ళు బాప్తిసం తీసుకోవడానికి రెడీ అయిపోయారు. సైనికులు వచ్చేసారు. సైనికులు వచ్చి బంధించి తీసుకెళ్ళిపోయారు వీళ్ళందరినీ, యజమానురాలనేనో ఈ సర్వెంట్ గాళ్ళని. పెర్పెత్వా యజమానురాలు, ఈమె పిల్ల తల్లి, అర్థమైందా? ఈమె సర్వెంట్ ఫెలిసిటీ నిండు చోల గర్భిణీ స్త్రీ. వీళ్ళిద్దరిని పట్టుకుపోయారు. రోమన్ గవర్నమెంట్ పట్టుకుపోయి జైల్లో పెట్టారు. ఈ పెర్పెత్వా నాన్నగారు ప్రతిరోజు వచ్చి బతుకులాడేవాడు ఆ యజమానురాలు. అర్థమవుతుందా? అమ్మా, నువ్వు రోమా దేవతలను పూజించు, యేసు ప్రభుని విడిచిపెట్టేసేయ్, నిన్ను వదిలేస్తారు, నిన్ను నీ బిడ్డను వదిలేస్తారు అని బ్రతులాడేవాడు. ఒప్పుకునేది కాదు ఈ పెర్పెత్వా. డాడీ, నాకు ఇహలోక సౌఖ్యాల కన్నా నా ప్రభు ముఖ్యం అని ఈ పెర్పెత్వా ఈ ఫెలిసిటీ ఇద్దరు కూడా జైల్లోనే బాప్తిస్మం పొందారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ బాప్తిస్మం పొందారు? జైల్లోనే బాప్తిస్మం పొందారు. జైల్లో కూడా ప్రభువుని విడిచిపెట్టలేదండి వీళ్ళు. మన బట్టుకోవడం అయితే వెంటనే అబద్ధం ఆడేసి బయటకు వచ్చేస్తాం, నాకు యేసు ప్రభు వద్దని, నాకు రోమా దేవతలే కావాలని. ఎలా ఉంది మన విశ్వాసం? జైల్లోనే బాప్తిస్మం పొందారు. ఈ పెర్పెత్వా పిల్ల తల్లి తన బిడ్డంతో పాటు వచ్చేసింది జైలుకి. ఫెలిసిటీ నిండు చోలాలు, ఇద్దరు బాప్తిస్మం తీసుకున్నారు. ఇద్దరు బాప్తిస్మం తీసుకున్నారు. ఒక రోజున వీళ్ళిద్దరిని చంపేయాలని నిశ్చయించుకుంది రోమా ప్రభుత్వం. సెప్టిమస్ సెవరస్ అనే ఈ రోమా చక్రవర్తి పుట్టినరోజున కొన్ని వినోద కార్యక్రమాలు చేస్తారంట. ఆ వినోద కార్యక్రమాల్లో ఈ క్రైస్తవులను హింసించడం ఒకటంట. దానికి ఆ పలానా రోజుకి వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. ఈ లోపంట ఈ ఫెలిసిటీ, ఈ నిండు చోల గర్భిణీ స్త్రీ జైల్లోనే బిడ్డను కంటదంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? జైల్లోనే బిడ్డను కంటది. కనే ముందు ప్రసవ నొప్పులు వచ్చి కేకేసి గట్టిగా కేకలేసి బిడ్డను కంటది, నొప్పులు భరించలేక. అప్పుడు జైలు అధికారి వచ్చి ఆమెతో అంటాడట, ఏవమ్మా, ఈ చిన్న నొప్పికే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, రేపు నిన్ను అడవి మృగాలకు వేస్తారు చక్రవర్తి పుట్టినరోజున, అప్పుడు ఎలా తట్టుకుంటావంటే ఆ ఫెలిసిటీ, ఆ యవనస్తురాలు చక్కటి సమాధానం ఇచ్చింది. బిడ్డను కంటేటప్పుడు బాధను నేను భరించా, రేపు మమ్మల్ని అడవి మృగాలకు ఆహారం చేస్తారుగా, అప్పుడు ఇంకొక ఆయన భరిస్తాడు, ఆయనే నా యేసు అందంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అస్సలు చెలించలేదండి వాళ్ళు. ఆదిమ క్రైస్తవ హతసాక్షులండి. ఈ హతసాక్షుల చరిత్ర చదివినప్పుడు నేను ఎంత విశ్వాసంలో బలపడ్డాను తెలుసా? యేసును వదలలేమండి. యేసే ప్రాణం, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే శ్వాస, యేసే ధ్యాస. దేవుని నామానికి స్తోత్రం. నీకేసా డబ్బా? ఎప్పుడు డబ్బు గురించి చెప్పటమే, దశంభాగమే. ప్రేరణ కలిగిన వాళ్ళు 10,000కు తక్కువగా పంపొద్దు. ఏందయ్యా నువ్వు అసలు ఇన్స్ట్రక్షన్? 10,000కు తక్కువగా పంపొద్దు, తింటాకు సాలదా నీకు? కొంతమంది కార్పొరేట్ పాస్టర్లో చెబుతామంటున్నారు 10,000కు తక్కువగా పంపకూడదు. ఈ పిచ్చమ్మాయికులేమో ఆ 10,000 ఇచ్చేసి పక్కన ఎత్తుకెళ్ళి వెళ్ళిపోయి పొట్ట దిగితే చాలు అనుకుంటున్నారు. వీళ్ళు క్రైస్తవులు ఎట్ట అవుతారు ఇచ్చేవాళ్ళు? వీళ్ళు డూప్లికేట్ వాళ్ళు. వీళ్ళు, నేను ఐసూతో చెప్పట్లా. ఏమండి, ఈ పెర్పెత్వా ఫెలిసిటీ విశ్వాసాన్ని చూడండి. అయితే
ఇక చక్రవర్తి పుట్టినరోజు వచ్చిందంట. వస్తే ఆ పుట్టినరోజు వేడుకల్లో వీళ్ళ మీదకి అడవి ఆవును వదిలేరంట. అడవి ఆవు వీళ్ళని కుమ్మి తన్ని చిత్రవద చేసేసింది. అంటే జంతువులకు కూడా తర్ఫీదు ఇచ్చేవాళ్ళంట క్రైస్తవులను ఎలా చంపాలో ఆ రోజుల్లో. వింటున్నారా? అలా తన్ని కుమ్మి అలా చేసిందంట ఈ అడవి ఆవు పెర్పిత్వా ఫెలిసిటీని. ఇక ఈ అడవి మృగాల బారి నుండి తప్పించుకొని మానవ మృగాల బారిలో పడ్డారంట. అప్పుడు ఒకడు కత్తితో ఈ పెర్పెత్వా ఫెలిసిటీని, ఆ పెర్పెత్వా బిడ్డను, ఫెలిసిటీ కన్న బిడ్డను కత్తితో నరికేస్తారు. ప్రభు కొరకు ప్రాణాలు అర్పించేస్తారు. పెర్పెత్వా ఫెలిసిటీ. ప్రియదేవుని బిడ్డలారా, ఇందులో ఒక విషయం, గొప్ప అద్భుతం జరిగింది. ఏంటో చెప్పనా? హింసించేవాళ్ళు చూశారంట. ఏది హింసలు పెట్టేవాళ్ళు, నరికేవాళ్ళు. ఇంత నరికించుకుంటున్నారు, ఏంటి విశేషం ఏంటి అని ఆలోచించినప్పుడు క్రీస్తు అనే అర్థమైందంట. వీళ్ళు కూడా వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ సహనాన్ని చూసి ఈ పెర్పెత్వా ఫెలిసిటీని హింసించిన వాళ్ళే క్రైస్తవులు అయ్యారంట. వీరిలో ప్రధానమైన వాడు బ్యాలిసైడ్స్ అనేటువంటి ఒక వ్యక్తి. అతని పేరేంటి? బ్యాలిసైడ్స్. ఈ స్త్రీలను హింసించిన గ్రూప్ లీడర్ అన్నమాట. ఈ ఇరు విశ్వాసాన్ని అట్టే గమనించాడు. ఇతను క్రైస్తవుడైపోతాడు. తర్వాత ఇతడు కూడా హతసాక్షి మరణాన్ని పొందుతాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ పెర్పెత్వా ఫెలిసిటీ త్యాగాన్ని, విశ్వాసాన్ని మాదిరిగా తీసుకుందాం. తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు నాయన. మేము పెర్పెత్వా ఫెలిసిటీ వలె భక్తి జీవితమును, విశ్వాస జీవితమును, మాదిరి జీవితాన్ని కలిగి ఉండి మీ కొరకు సమర్పణతో జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.